ఇరాన్ గగనతలంలోకి ఆదివారం తెల్లవారుజామున ప్రవేశించిన ఒక అమెరికా MQ-1 డ్రోన్ను తమ వాయు రక్షణ విభాగాలు కూల్చేశాయని ఇరాన్ ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించింది. శత్రుపూరిత కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తుండగా ఆ డ్రోన్ను గుర్తించినట్లు ఇరాన్ మీడియా వివరించింది. ఇరాన్ పాక్షిక అధికారిక వార్తా సంస్థ తస్నీం ప్రకారం ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించిన కొద్దిసేపటికే పసిగట్టాయని తెలిపింది. తమ నిఘా వాయు రక్షణ వ్యవస్థలు ఆ డ్రోన్ను గుర్తించి ఆ తర్వాత అధునాతన వాయు రక్షణ క్షిపణులతో దాన్ని ఎదుర్కొన్నామని IRGC తెలిపింది. మానవరహిత వైమానిక వాహనాన్ని విజయవంతంగా ధ్వంసం చేసినట్లు ఇరాన్ అధికారులు ప్రకటించారు. ఆ విమానం అమెరికా సైన్యానికి చెందినదని IRGC గుర్తించింది. తమను దెబ్బతీసేందుకు అది ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించిందని, ఈ చర్య ఆత్మరక్షణ చర్య అని సమర్థించుకుంది. అందుకే దానిని కూల్చివేశామంది. దీనిపై అమెరికా నుండి వెంటనే ధృవీకరణ ఏదీ రాలేదు. అయితే మంగళవారం అంతకుముందు అమెరికా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ప్రతీకారం తీర్చుకునే చట్టబద్ధమైన ఖచ్చితమైన హక్కు తమకు ఉందని IRGC పేర్కొంది. తమ వాయు రక్షణ విభాగాలు అమెరికాకు చెందిన MQ-9 డ్రోన్ను కూల్చేశాయని కూడా తెలియజేసింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించిన ఒక యుద్ధ విమానంపై కూడా కాల్పులు జరిపినట్లు IRGC పేర్కొంది. ఇరాన్పై కొత్తగా ఆత్మరక్షణ దాడులు జరిపినట్లు అమెరికా ప్రకటించింది. ఆ తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. కాగా హర్మోజ్ జలసంధి రవాణాపై ఇరాన్ పట్టు బిగించింది. ఇదిలా ఉండగా హర్మోజ్ జలసంధిపై తన సార్వభౌమాధికారాన్ని ఇరాన్ పునరుద్ఘాటించింది. ఈ కీలకమైన సముద్ర మార్గంలో వాణిజ్య నౌకదళ నౌకలు 2 షిప్పింగ్ ప్రోటోకాల్లను ఖచ్చితంగా పాటించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని గట్టి హెచ్చరిక జారీ చేసింది.